బిగ్ బాస్ విన్నర్ నిఖిల్ మలియక్కల్ హీరోగా బ్రహ్మరుద్ర దర్శకత్వంలో రూపొందిన క్రైమ్ థ్రిల్లర్ విక్రమ్ ఆన్ డ్యూటీ జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై ప్రవీణ అనిల్ కడియాల నిర్మించారు. జియో హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతున్న ఈ సిరీస్ టాప్ 1లో ట్రెండ్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ సక్సెస్ మీట్ నిర్వహించారు. ఆ విశేషాలు మన ఫిలిం ఫ్లాష్లో చూసేద్దాం. విక్రమ్ ఆన్ డ్యూటీలో కమిషనర్ రోల్. పూరి జగన్నాథ్ గారు చెప్పినట్టు సిటీకి కమిషనర్లు వస్తుంటారు పోతుంటారు, చంటిగాడు లోకల్ అన్నట్టు మా విక్రమ్ లోకల్. ఏ కేసు అయినా సరే మా వాడి చేతికి వెళ్ళాల్సిందే. అండ్ బ్యూటిఫుల్ హర్ష గారు, ఎక్స్ట్రాడినరీ. అంటే ఇవన్నీ జరిగిన ఇన్సిడెంట్స్ అండి. ఇవి ఊరికే ఏదో కల్పితాలు కాదు, రాసుకొచ్చినవి కాదు, జరిగిన ఇన్సిడెంట్స్. అద్భుతంగా అంటే ఇవన్నీ ఆల్మోస్ట్ హర్ష గారు ఆయన పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు ఆయన చూసినవి ఇవన్నీ అవి రాసుకొచ్చారు. ఇలాంటివి మా అనిల్ బాగా క్యాచ్ చేస్తాడు, ఇలాంటివి క్యాష్ చేస్తాడు. సారీ, అనిల్ ఫాస్ట్గా క్యాష్ చేస్తాడు. సో విక్రమ్ ఆన్ డ్యూటీ జియో హాట్స్టార్లో అందరూ మీరు అంటే నాకు ఇప్పుడు ఆల్రెడీ చాలామంది చూసిన వాళ్ళందరూ ఆల్రెడీ కాల్ చేశారు. అండ్ దిస్ ఈస్ గోయింగ్ టు బి అందరూ బింజ్ వాచ్ చేస్తారు నాకు తెలిసి. ఒక ఎపిసోడ్ చూసి ఆపేసి, హాఫ్ ఎపిసోడ్ చూసి ఆపేసి అలా ఉండదు. ఇది ఎంత మీకు ఎడ్జ్ ఆఫ్ ద సీట్ ఇలా ఉంటుందంటే బింజ్ వాచ్ చేస్తారు డెఫినెట్లీ. యూ విల్ లైక్ ద ఎంటైర్ సీజన్. అండ్ ఇది అలా వెళ్తూనే ఉంటుంది, డిఫరెంట్ కేసెస్ కంటిన్యూస్గా వెళ్తూనే ఉంటుంది. సో ప్లీజ్ వాచ్ విఓడి విక్రమ్ ఆన్ డ్యూటీ ఆన్ జియో హాట్స్టార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ అనిల్ అండ్ ప్రవీణ గారు. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. టు ద టీమ్ ఆఫ్ విక్రమ్ ఆన్ డ్యూటీ. చాలా కష్టం ఉంది దీని వెనకాల. ప్రోమోలో చూసే అంత ఈజీగా కాదు షూట్ జరిగింది. ఫస్ట్లీ హీరో, ఐ నో పర్సనలీ హౌ మచ్ యూ హ్యావ్ పుట్ ఇన్ టు దిస్. బట్ యా, అది అక్కడెక్కడ ఒక స్ట్రగుల్తో చేసినట్టు కాకుండా ఇష్టంతో, క్యారెక్టర్ మీద ప్రేమతో చేస్తున్నట్టే కనిపించింది. కంగ్రాచులేషన్స్ టు ద ఎంటైర్ టీమ్ అండ్ డైరెక్టర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా బ్యూటిఫుల్గా నన్ను పోర్ట్రే చేశారు. అండ్ కమింగ్ నెక్స్ట్ ఫ్రైడే నుంచి నా స్ట్రీమింగ్ కూడా స్టార్ట్ అవుతుంది సో క్యారెక్టర్కి. అండ్ హర్ష గారు, థ్యాంక్ యూ సో మచ్, బ్యూటిఫుల్ క్యారెక్టర్, థ్యాంక్ యూ. కమింగ్ టు ద ప్రొడ్యూసర్స్ అనిల్ గారు, ప్రవీణ గారు, అంటే మా సొంత తల్లిదండ్రులు నాకు జన్మనిస్తే వీళ్ళు నాకు జీవితాన్ని ఇచ్చారు. నిజంగా చెప్తున్నా, ఇదేదో ఇక్కడ ఉన్నాను కానీ ఏదో ప్రమోషన్స్ అని చెప్పట్లేదు. నాకు తెలుసు ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు ఎన్నో క్యారెక్టర్స్ చేస్తూ, స్టేజ్ పర్ఫార్మెన్సెస్ చేస్తూ, హోస్ట్ చేస్తూ, ఇది చేస్తూ అది చేస్తూ ఇంకా అన్ని క్యారెక్టర్స్ చేసి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం హీరోయిన్ అని పిలిపించుకుంటున్నాను. సో ఈ ఫస్ట్ టైం ఈ సిరీస్లో ఈ ట్యాగ్తో అందరూ పిలుస్తుంటే, షూటింగ్లో కూడా అందరూ హీరోయిన్ గారు అని పిలుస్తుంటే నేనే ఒకసారి ఏంటి నన్నే అనుకుంటున్నా. సో అంత మంచి లైఫ్ ఇచ్చి, అంత మంచిగా చూసుకొని, ఒక బేబీ లాగా అన్నీ పర్సనల్లీ అండ్ ప్రొఫెషనల్లీ అలా చూసుకుంటూ వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. ఈ ప్రాజెక్ట్ నాకు ఇచ్చిన నా ప్రొడ్యూసర్స్ అనిల్ గారు, ప్రవీణ గారికి చాలా థ్యాంక్స్. తర్వాత ఈ ప్రాజెక్ట్ నాకు దొరికిందికి చాలా ముఖ్యమైన కారణం ఎవరంటే రమణన్ గారు, నందిని గారు అండ్ రాఘవ్ గారు. వాళ్ళకి చాలా థ్యాంక్స్. దీన్ని చిన్న కొన్ని విషయాలు నేను చెప్తాను ఈ షూటింగ్ గురించి, ఇక్కడ జరిగేది గురించి. ఇప్పుడు మనం చూసిన అనిల్ మన నిఖిల్ గారు ఉన్నారు కదా, ఇంత సైలెంట్గా ఉంటారు సెట్లో. మనం చూసేది చాలా ప్లేఫుల్. మన రోల్ చెప్పి ఉన్న వరకు అలాగే పాటలను ఉంటుంది. వన్స్ యాక్షన్ చెప్పిన తర్వాత ఎక్కడి నుంచి వస్తాయని తెలియదు. అవన్నీ నేను చూసి ఎదిరిపోయాను. ఎడిటింగ్లో వచ్చేసాను, అప్పుడే చెప్పాను సారీ అండి. 2-3 సార్లు అరసాను సెట్లో కూడా, మీకు అంతా ఇది లేదా అది. తర్వాత మాకు పనిచేసే అన్ని ఆర్టిస్టులు, ఎందుకంటే మనం 5 డేస్లో తీయాలి అది ఈ ఎపిసోడ్స్ని. బట్ నిజంగా తీయమాలదు, ఎందుకంటే అంత లొకేషన్స్ ఉంది, అది అన్ని డైలాగ్స్ ఉంది, అన్ని యాక్షన్ పార్ట్లు ఉన్నాయి. సో షెడ్యూల్ మనం కంప్లీట్ చేయాలంటే లేట్ నైట్స్ వెళ్తుంది. దానికి అందరికీ మా ఆర్టిస్ట్ చాలా హెల్ప్ చేస్తున్నారు. వాళ్ళు నిద్రపోరు, నెక్స్ట్ డే షూటింగ్ ఉంటుంది, ఏం చూపారు ముఖంలో, అలానే నవ్వుతానే చేస్తూ ఉంటారు. దానికి అందరికీ థ్యాంక్స్. మాకు ఈ ప్రాజెక్ట్ ఫస్ట్ అనుకున్నప్పుడు యాక్చువల్లీ రియల్ క్రైమ్ స్టోరీస్ బేస్డ్ అని విన్నప్పుడు చాలా ఎక్సైట్ ఫీల్ అయ్యాం. హర్ష గారు వచ్చి చెప్పినప్పుడు చాలా బాగా నచ్చింది హర్ష గారు. ఫస్ట్ మీరు చెప్పినప్పుడే అది
ఇది డన్ సక్సెస్ అవుద్ది అనుకున్నాను. దాన్ని నిజంగా ఇందాక నుంచి అందరూ ఒక పేరే చెప్తున్నారు కామన్గా. ఎవరి పేరు మిస్ అయినా ఒక పేరు మాత్రం అందరు చెప్తున్నారు, నందిని. సో నిజంగా నందిని అండ్ అనిల్ గారు ఈ ప్రాజెక్ట్ కోసం ఎంత కష్టపడ్డారంటే, వాళ్ళు ఎవ్రీడే తిట్టుకున్న సందర్భాలు ఉన్నాయి, ఎవ్రీడే అరుచుకున్న సందర్భాలు ఉన్నాయి. సో అంటే ఆ ప్రాజెక్ట్ గురించి వాళ్ళిద్దరు చాలా కష్టపడ్డారు. నందిని ఎస్పెషల్లీ చాలా అందరినీ, అంటే తన జాబ్ ఏంటంటే మాకు జియో హాట్‌స్టార్‌లో తను మా ప్రోగ్రామ్ మా సిరీస్కి ఇన్ఛార్జ్ అనమాట. మేము ఎలా చేస్తున్నాం, మేము చెప్పింది చేస్తున్నామా లేదా, అదే తన డ్యూటీ. కానీ అండ్ అక్కడి నుంచి ముందుకెళ్ళి ఒక ఛానల్ అంటే సిరీస్ తరపున తను ఎంతో కృషి చేసింది. సో నేను కూడా ప్రౌడ్గా చెప్తున్నాను, నీలాంటి సపోర్ట్ మాకు జియో హాట్‌స్టార్ నుంచి దొరకటం గ్రేట్ థింగ్. అండ్ రమణన్ గారు అండ్ అసలు ఫస్ట్ ఈ అవకాశం ఇచ్చిన రాఘవ గారు, థ్యాంక్ యూ సో మచ్. మమ్మల్ని నమ్మారు, చాలా బాగా చేస్తారు, ఇలాంటి ప్రాజెక్టు వీళ్ళకే ఇవ్వాలి అని ఆయన అన్నారు మా మీటింగ్ మాటల్లో. నాకు అది చాలా ఎప్పుడు గుర్తొస్తూ ఉంటుంది. అందుకే ఎన్ని కష్టాలు స్టార్టింగ్లో అనిపించినా ఆ తర్వాత అవేమీ కనపడలేదు. ఇలాంటివి గుర్తు తెచ్చుకుంటూ ఉంటాను నందిని. నువ్వు అనిల్ గారు అరుచుకున్నప్పుడల్లా డెఫినెట్గా మనమే చేయగలమని వెనక సపోర్ట్ అనుకుంటూ ఉంటాను. ఈ ప్రాజెక్ట్ నాకు హర్ష గారు, అనిల్ అన్న అండ్ ప్రవీణ గారు ముగ్గురు కలిసి ఒక కాల్ వచ్చింది. అండ్ నేను నరేషన్ తర్వాత హర్ష గారు ఇచ్చిన నరేషన్కి నేను యాక్సెప్ట్ చేసి, నేను కొన్ని దానికి ఫైట్ చేసి అలగడం, వాళ్ళు కొన్ని దానికి ఫైట్ చేసి అలగడం. అంటే ప్రాజెక్ట్ కోసం మనం కొద్ది కాదు బాగానే 2 చోట. సో అంటే ప్రాజెక్ట్ కోసం మనము కొట్లాడుకొని ఒక కష్టపడి, మేము మాత్రమే కాదు, ద హోల్ టీమ్ ఇంక్లూడింగ్ టెక్నీషియన్స్, మేనేజర్స్ అందరూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. నన్ను తిట్టుకునైనా ఒప్పుకునైనా చాలా బాగా చూసుకుంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ప్రాజెక్ట్ కోసం అంతలా ఫైట్ చేసి జియో హాట్‌స్టార్ నుంచి నందిని గారు థ్యాంక్ యూ సో మచ్. అండ్ రమణ గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఆడుతూ పాడుతూ ఎంజాయ్ చేస్తున్న మన హన్ టీమ్, థ్యాంక్ యూ సో మచ్. గాయత్రి అండ్ ఆర్య, దే ఆర్ ద మెయిన్ పార్ట్ ఫర్ మై హన్ టీమ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఆడుతూ పాడుతూ ఒకరినొకరు చూసుకుంటూ ఈ ప్రాజెక్ట్ని చేసుకుని వచ్చాం. మా అమ్మ నాన్న థ్యాంక్ యూ సో మచ్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఐ హ్యావ్ టు థ్యాంక్ అనిల్ అన్న. అందరికన్నా ముందు నేనే వెళ్తా గొడవ పెట్టుకోవడానికి బేసికలీ కొన్ని విషయాలకి. బట్ ఆయన దగ్గర ఉన్న ఒక గుడ్ క్వాలిటీ ఏంటంటే, కాదు బాస్ గీదు బాస్ అని కొంచెం కాంప్రమైజ్ చేసి మెల్లగా హిల్ సెటిల్ చేస్తారు. అంటే ఏమంటారు అది, హీ నోస్ హౌ టు హ్యాండిల్ థింగ్స్ బికాజ్ ఆయన అక్కడి నుంచి వచ్చారు కాబట్టి. మీరు ఇంకా సక్సెస్ కొడతారు, ఇంకా చాలా ప్రాజెక్ట్స్ హిట్ అవుద్ది జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్స్ నుంచి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అషు, అండ్ కంగ్రాచులేషన్ ఫర్ యూ టూ. యూఆర్ డూయింగ్ గుడ్. ఫస్ట్ ప్రాజెక్ట్ అన్నట్టు అనిపించట్లేదు, యాజ్ ఐ టోల్డ్ యూ బిఫోర్. యూఆర్ డూయింగ్ గుడ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీ వన్. ఎక్కడైనా ఎవరైనా మిస్ అయితే ఐఎమ్ రియలీ సారీ. సుహాస్, ఇట్స్ నాట్ యువర్ ఫస్ట్ టైమ్, ఇట్స్ గోయింగ్ టు బి 100. ట్రస్ట్ మీ, విల్ బి షేరింగ్ ది స్టేజ్ విత్ మెనీ ఆఫ్ దెమ్. యూఆర్ డూయింగ్ గుడ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అమర్, థ్యాంక్ యూ ఫర్ కమ్మింగ్. మా బావ ఎప్పుడు ఉంటాడు, నేనే కొన్నిసారి వెళ్ళలేకపోయా బికాస్ ఆఫ్ ఈ షూటేరా. అండ్ థ్యాంక్ యూ సో మచ్. సో హ్యాపీ నిఖిల్ విక్రమ్ ఆన్ డ్యూటీలో చూడడం. సో బిగ్ బాస్ నుంచి రాగానే ఏంటి అనుకుంటూ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నాడు. అండ్ మంచి సిరీస్, అది కూడా ప్రవీణ అక్క అండ్ అనిల్ అన్న వాళ్ళ చేతిలో పడ్డావు పోయి చాలా మంచి రెస్పాన్స్. నీకు నిజంగా మంచి లైఫ్ వస్తుంది జ్ఞాపిక నుంచి. ఎందుకంటే చాలామందికి సపోర్ట్ చేస్తారు. నాకు ప్రవీణ అక్క ఇంకా చాలా క్లోజ్ కాబట్టి ప్రతి ఈవెంట్కి ఏదైనా సరే నన్ను సపోర్ట్ చేస్తూ ఉంటారు. నిజంగా ఫస్ట్ ఎపిసోడ్ నేను చూడడం జరిగింది, చాలా బాగుందిరా. ఆల్ ది బెస్ట్ టు ఎంటైర్ టీమ్. చాలా ఎంగేజింగ్గా ఉంది. సో మోర్ కేసెస్, ఇంకా ఏంటి అని నెక్స్ట్ ఏంటి అన్నట్టుగా. సో ఇలాంటి సిరీస్ని ఇంకా నువ్వు చేయాలి. సో మంచి సినిమాలు చేసి ఇంకా నువ్వు మంచి స్టార్గా ఎదగాలి. ఐ లవ్ యూ బావా. అండ్ హోల్ టీమ్కి ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో ఈ సిరీస్ కానీ ఈ ప్రొడక్షన్కి నాకు ఎటువంటి సంబంధం లేదండి టెక్నికల్గా. బట్ సెంటిమెంటల్గా ఉన్న సంబంధం వల్ల ఇక్కడికి వచ్చాను. సినిమా ఇండస్ట్రీలో ప్రతి రిలేషన్ కూడా, ప్రతి ఫ్రెండ్షిప్ కొబ్బరికాయతో స్టార్ట్ అయ్యి గుమ్మడికాయతో ఫినిష్ అవుతుందని నేను నమ్ముతాను. కానీ కొన్ని సంబంధాలు మాత్రం కంటిన్యూ అవుతుంటాయి ప్రొడక్షన్స్తో సంబంధం లేకుండా. అట్లాంటి వాళ్ళల్లో నా మిత్రులు అనిల్ గారు, ప్రవీణ వాళ్ళ కోసం రావడం జరిగింది. అండ్ నేను చూసిన కొద్ది గ్లింప్సెస్ అండ్ కొన్ని బిట్స్ చూశాను. దాని ద్వారా నాకు అర్థమైంది ఏంటంటే, హంట్ అనే ఒక యూనిట్ ద్వారా
ఈ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంటుంది ఈ సిరీస్లో. ఆ హంట్ సంగతి ఎలా ఉన్నా ఆ హంట్ సాకుతో ప్రతి ఎపిసోడ్లోనూ చాలామంది కొత్త ఆర్టిస్టులను పరిచయం చేస్తున్నామండి అని చెప్పారు నాకు. సో ఆ హంట్ మూలకంగా టాలెంట్ హంట్ అనేది సైడ్ బై సైడ్ జరుగుతున్నందుకు ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇండస్ట్రీకి చాలామంది కొత్త వాళ్ళు రావాలి. అట్లాగే కొత్త మ్యూజిక్ డైరెక్టర్ సుహాస్ కూడా నా ఆల్ ద బెస్ట్. విన్నాను కొన్ని అతని బిట్లు చాలా బాగున్నాయి. అండ్ అంతేనండి, ఇది ఆల్రెడీ #1 స్ట్రీమింగ్లో ట్రెండింగ్లో ఉందని తెలిసింది. ఆల్ ద బెస్ట్ నందిని అండ్ ఆదిత్య హాట్స్టార్ టీమ్కి.